కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, టమాటా, కరివేపాకు, నూనె, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, శనగపప్పు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు అండి, కొద్దిగా కారం, పసుపు, ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలండి. కాలీఫ్లవరు కొన్ని పచ్చిమిర్చి, మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి తాలింపు రెడీ చేసుకోవాలండి. కాలీఫ్లవర్ ఉడికేలోపు కొద్దిగా నూనె అండి, కరివేపాకు, ఉల్లిపాయలు రుచిగా వేయించాలి. కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, ఇది కూడా ఎగర్చాలండి. కాలీఫ్లవర్ బాగా మగ్గిపోయిందండి. టమాటా ముక్కలు, టమాటాలు వేసి బాగా కలపాలి. కాసేపు మూత పెట్టాలి. టమాటాలు వేసిన తర్వాత బాగా మగ్గిందండి. టమాటా చేసి పెట్టుకున్న తాలింపు అండి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ చేశాను కదా, అది తాలింపు, కొత్తిమీర. ఈ ఫ్రై అన్నంలో నంచుకోవడానికి, అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి. చపాతీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ కర్రీ అండి. ఎక్కువ నూనె లేకుండా ఇలా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా.